ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై రేవంత్ సర్కార్కు షాక్ తగిలింది. వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితిని కొనసాగించాలని కూడా ఆదేశించింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి నష్టపోయిన వారందరికీ భూదాన్ భూముల్లో స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టునైతే బాధితులు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 311 మంది మాత్రమే కాకుండా నిర్వాసితులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు స్టేటస్ కోను కూడా కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై రేవంత్ సర్కార్కు షాక్ తగిలింది. వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. భూదాన్ భూములపై యథాస్థితిని కొనసాగించాలని కూడా ఆదేశించింది. ఇక అసలైన లబ్ధిదారులను గుర్తించి నష్టపోయిన వారందరికీ భూదాన్ భూముల్లోని స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును బాధితులు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 311 మంది మాత్రమే కాకుండా నిర్వాసితులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని కూడా ఆదేశించింది. సో ఈ మేరకు స్టేటస్ కోను కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, ఇటు ఖమ్మం వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై అయితే రేవంత్ సర్కార్ కు షాక్ తగిలింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములలో విధ్వంసం సృష్టించి ఇష్టానుసారం కూల్చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి ఒత్తాసు పలికినటువంటి అధికారులకు కూడా ఇటు ప్రజాక్షేత్రంలో, అటు న్యాయస్థానాల్లో కూడా వరుస ఎదురుదెబ్బలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి బాధితులను పరామర్శించడంతో చేసినటువంటి విధ్వంసకాండ బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. భూదాన్ భూముల్లో ఇష్టానుసారం ఇండ్లు కూల్చేసి ప్రభుత్వం అక్కడ విధ్వంసం సృష్టించింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ తరఫున కొట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఒత్తిడికి తలొగ్గి అక్కడే మళ్ళీ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక 311 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ అంతటిని కూడా 22 మంది బాధితులు ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి వారిలో హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నింటినీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఇవాళ తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు, ప్రస్తుతం ఉన్న స్థితిని యథాస్థితిని కొనసాగించండి అని చెప్తూ హైకోర్టు ఖమ్మం జిల్లా కలెక్టర్ కు, ఆర్డీఓకు, తహసీల్దార్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేయడంతో పాటు కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేసింది. అక్కడ ఎవరైతే బాధితులు కోల్పోయారో వారందరికీ ఇళ్ల స్థలాలు అక్కడే ఇవ్వాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సూచనగా కనపడుతుంది. దాంతో పాటు ఈ వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించినటువంటి జ్యూరిడిక్షన్ లోకి ఎవరు కూడా ఎంటర్ కావద్దు, నాట్ టు ఎంటర్ అనేటువంటి ఆర్డర్ను కూడా హైకోర్టు మరోసారి చెప్పింది. దాంతో పాటు ఖమ్మం జిల్లా కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓలకు మరొక ఆదేశం కూడా ఇచ్చింది. ఏ భూముల్లో అయితే వాళ్ళు ఇండ్లు కూలగొట్టి స్థలాలన్నింటినీ కూడా స్వాధీనపరుచుకొని వారిని బయటికి పంపించారో తిరిగి అదే భూముల్లో, అదే స్థలాల్లో వారికి ఇండ్లు కేటాయించాలని కూడా ఆదేశించింది. దాంతో పాటు రెస్పాండెంట్స్ ఎవరైతే కలెక్టర్, తహసీల్దార్, మిగతా ఆర్డీఓ ఉన్నారో ఈ భూములలో ఇండ్లు కూల్చినటువంటి వారికి 100 గజాల్లో ఇండ్లు నిర్మించుకున్నటువంటి వారికి ఇండ్లు కూల్చినటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి వారికి ఖచ్చితమైనటువంటి ఒక పరిహారాన్ని కూడా చెల్లించాలి అంటూ కూడా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఇప్పుడున్నటువంటి పొజిషన్ ను ఇంకొకరికి బదలాయింపు చేస్తూ ఎటువంటి ఆదేశాలు కానీ, ఎటువంటి పట్టాలు కానీ ఇష్యూ చేయవద్దంటూ కూడా కోర్టు మరొక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఎవరైతే 720కి పైగా ఇళ్లను కూల్చిందో ప్రభుత్వము, ఆ 750 మందితో పాటు మొత్తం ఈ భూదాన్ భూములకు సంబంధించి 1895 మందికి పట్టాలున్నాయి. ఆ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది, దాంతో పాటు ప్రభుత్వం కూల్చినటువంటి 720 నుంచి 750 ఇండ్లకు సంబంధించినటువంటి స్టేటస్ ఏంటి, ఇప్పుడు 311 మందిని ఎంపిక చేసినటువంటి వారికి పట్టాలు ఇవ్వద్దు అని కూడా కోర్టు చెప్పినట్టుగా మనకు లీగల్ సెల్ సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తున్నారు. ఆర్డర్ కాపీ కూడా ప్రస్తుతం టీ న్యూస్ చేతిలో ఉంది. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో
ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజలు అట్లాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పట్టింది. ప్రభుత్వం చేసినటువంటి తప్పిదనాన్ని మొత్తాన్ని ప్రపంచం ముందుంచింది. సో ఇటు న్యాయస్థానంలో కూడా ఆ భూదాన్ బాధితులకు పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కోర్టును ఆశ్రయించినటువంటి భూదాన్ బాధితులు ఇప్పుడు కూడా తాజాగా ఇచ్చినటువంటి పిటిషన్ ని కూడా హైకోర్టు ఉటంకిస్తూ అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టవద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్ కు, తహసీల్దార్ కు, ఆర్డీఓకు జారీ చేయడం ద్వారా ప్రస్తుతానికైతే అక్కడ చేస్తున్నటువంటి ప్రక్రియ మొత్తం ఆగిపోయినట్టుగానే భావించాలని చెప్పి పిటిషనర్ చెప్తున్నారు. ప్రభుత్వం ఈ ఆదేశాలను ఒబే చేయాలని చెప్తున్నారు. గతంలో అనేక కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా తమను ఖాళీ చేయించి వెలుగుమట్లలో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని అయితే హైకోర్టు అయితే ఆదేశించింది. అఫ్ కోర్స్ మరి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రేవంత్ సర్కారు సైడ్ నుంచి అంటే కంపారిజన్ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వము తన ఇష్టానుసారమే వ్యవహరించింది తప్ప అక్కడ భూదాన్ భూముల్లో ఉన్నటువంటి ఆ బాధితుల పక్షాన్ని బాధితులు చెప్పేటువంటి వర్షాన్ని వినిపించుకోలేదు. అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు స్వయంగా పట్టాలు మంజూరు చేసినటువంటి జారీ చేసినటువంటి భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి రాజేందర్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోలేదు. దాంతోపాటు హైకోర్టు ఆదేశాలు అక్కడికి నాట్ టు ఎంటర్ ఇంటు ద పొజిషన్ అనేటువంటి ఆర్డర్ ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దాంతోపాటు అక్కడ 9 మందికి ఇళ్లను కూల్చొద్దు అని చెప్పి అండ్ అదర్స్ 9+ అండ్ అదర్స్ అని ఇచ్చినటువంటి కోర్టు ఆదేశాన్ని కూడా ప్రభుత్వం కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సిసిఎల్ఏ ఆర్డర్ ని ఒక సాకుగా చూపించి ఒక విధ్వంసకాండ, ఒక దేశం మీద దండయాత్ర చేసేట్టుగా చేసి మొత్తాన్ని అక్కడ నుంచి పంపించి వేసి ప్రభుత్వం కూల్చేసింది. సో ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు అన్ని వైపుల నుంచి ప్రజాక్షేత్రంలో ప్రధానంగా ప్రజలు చేదరించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బుల్డోజర్ రాజ్యం వచ్చిందని చెప్పి ప్రజలు చేదరించుకోవటం, మంత్రుల అనుచరులకు లబ్ధి చేసేందుకే ఈ కూల్చివేతలు చేశారు. దాదాపు 700 కుటుంబాలను అంటే దాదాపు 1500 నుంచి 2000 మంది పేదల ఇండ్లనైతే ఈ ప్రభుత్వం అన్యాయంగా ఇండ్లనైతే కూల్చింది. హైకోర్టు ఇచ్చిన షాక్ తో మరి కాంగ్రెస్ సర్కారు కుట్రలు బయటపడినట్టేనా? ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు ఆదేశాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, దాంతోపాటు జిల్లా పోలీస్ కమిషనర్ ను కూడా పార్టీ చేస్తూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను కోర్టు ఇచ్చింది. ఈ ఆదేశాలను ధిక్కరించడమో లేదంటే థర్డ్ పార్టీకి మళ్ళీ అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేయడమో లాంటివి చేస్తే కోర్టు చాలా సీరియస్ గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో హైకోర్టు ఆదేశాలను ఒబే చేయాల్సినటువంటి పరిస్థితి జిల్లా అధికారులకు కల్పించినట్లయింది. దాంతోపాటు ఇప్పటి వరకు 311 మందిని ఏదైతే ఎంపిక చేశారో దాని మీద కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అసలు అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ భూములకు ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్లకు పట్టాలు జారీ చేశారు, అందులో అనర్హులు ఉన్నారంటూ కూడా కొంతకాలంగా ఎవరైతే భూదాన్ బాధితులు ఉన్నారో వాళ్ళంతా ప్రభుత్వాన్ని నేరుగా ఆరోపిస్తున్నారు. సో ఇవన్నీ కాంట్రవర్సీస్, ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల ప్రతి చర్యకు కూడా అటువైపు నుంచి నెగిటివ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ని ఒబే చేయాల్సినటువంటి పరిస్థితి. దాన్ని గౌరవించి యథాస్థితిని కొనసాగించకపోతే మటుకు ప్రభుత్వంకి మరొక ఎదురుదెబ్బ తగలక తప్పదు. ఎందుకంటే అధికారుల పేరుతో స్పష్టమైనటువంటి ఆదేశం వచ్చింది. రెస్పాండెంట్ ఖచ్చితంగా దీన్ని ఒబే చేయమని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఒబే చేసే పరిస్థితులు ఉన్నాయి. Okay, all right, Sama, thank you for the updates.